దార్శనికుడై అంత గొప్ప మాటలు చెప్పాడు. ఇవి నిజానికి ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళకి, నాన్న నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టు, ఈ 4 పనులు మాత్రము ఒక్కడవు చేయవద్దు. ఏ 4 పనులు? మధుర పదార్థమును ఒక్కడవే ఎన్నడూ కూడా తినవద్దు. 2, రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి నిద్రపోకుండా ప్రయత్నపూర్వకంగా తెలివిగా ఉండి, అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి ఏ పని లేకుండా వచ్చి కూర్చుని ఉండవద్దు. నిద్ర పట్టడంలో తేడాలు ఉంటాయి. ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి, ఆవిడికి తొందరగా పట్టేసినట్టు నిద్ర ఆయనకి పట్టకపోవచ్చు, లేదా ఆయన నిద్రపోతే ఆవిడికి కొంచెం తెలియదు. ఒక్కరే ఉండకూడదన్నారు, నాకు దోషం వచ్చేస్తోందా అని గుండెలు బాధేసుకోకూడదు. నీవు పడుతుంది, పడుకున్నావు కదా, లేచిడిపోయి ఒక్కళ్ళు కూర్చోలేదు కదా, అలా ఒక్కడివి కూర్చోవడం అలవాటు చేసుకోకు. అప్పుడు లేనిపోయిన ఆలోచనలు వస్తాయి బుర్రలోకి. కాబట్టి అందరూ నిద్రపోతుండగా ఒక్కడివి తెలివిగా ఉండవద్దు. ఎప్పుడైనా ఒక విషయం మీద చర్చ చేసి నిర్ణయం చెయ్యవలసినటువంటి స్థితి కలిగితే, అంత ముఖ్యమైన విషయమైతే నువ్వు ఒక్కడవే నిర్ణయములు చెయ్యవద్దు. 4, నిజమైన ప్రజాస్వామ్యానికి మూలకంతం అంతా అక్కడ కదండి ఉంది అసలు. 4, నువ్వు ఎప్పుడైనా సరే రహదారి మీద ఒక్కడివే ప్రయాణము చేయవద్దు. ఈ 4 జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తుంది అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పి పరోక్షంగా మనందరినీ కూడా గొప్పగా ఉద్ధరించాడు. మహానుభావుడు ఎన్ని విషయాలు చెప్పాడండి. అసలు నిజంగా ఒక్కొక్కటి వింటుంటే ఏమి గొప్పగా చెప్పాడు రా అనిపిస్తుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.